హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 100% టేస్టీగా టమాటా పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకోవాలి. కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇవి వేయడం వల్ల టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ధనియాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టి చల్లారనివ్వండి. ఇంతలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఉడికించండి. ఇవి ఉడికేలోపు ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేయండి. ఇప్పుడు టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండును వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంతమంది టమాటాల పొట్టు తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు. పొట్టు ఉంచినా పర్వాలేదు. ఇలా టమాటాలు ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇలా చల్లగైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అండ్ చల్లగా అయిన టమాటా ముక్కలు లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని పోపు వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. అంతే కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంతే కొంచెం ఇంగువ వేసుకోవాలి. అంతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇంతే అండి, టమాటా చట్నీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.